రైట్ విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఆరిలోవా, సింహాచలం, హెచ్బీ కాలనీ, పేదవాల్తేరు, మధురవాడ, భీమ్లీ, బీచ్ రోడ్లతో పాటు పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున 4:15 సమయంలో భూమి కంపించింది. 4 సెకండ్ల పాటు వచ్చిన ఈ భూకంపానికి విశాఖ ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ ఫోన్ లైన్ అందిస్తారు. అనురాధ, చెప్పండి, రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైంది. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఇంకా భూకంప అంటే ఇంకేమైనా భయాందోళనలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు వచ్చాయా? నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ మీద 3.7గా నమోదైనట్టుగా ఎన్సీఎస్ ధృవీకరించింది. అయితే దీనికి సంబంధించి అసలు వాతావరణంలో వస్తున్న మార్పులు ఏంటి, ఇది ఎందుకని ఇక్కడ ఇంత స్థాయిలో ఇన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది అన్న దాని మీద ప్రస్తుతం వాళ్ళంతా కూడా రీసెర్చ్ చేసే పనిలో ఉన్నారు. అయితే విశాఖపట్నంలో పలు ప్రాంతాలు, సింహాచలంతో పాటు అడివరం, సింహాచలం, భీమిలి, మధురవాడ, పెదవాల్తేరు, సీతమ్మధార, గాజువాక ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా భూమి కంపించింది. అంతేకాదు అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో కూడా భూమి కంపించినట్లుగా మరి రిక్టర్ స్కేల్ మీద అయితే నమోదైంది. ఈ విషయానికి సంబంధించి వాతావరణంలో ఏమైనా మార్పులు సంభవిస్తున్నాయా, లేకపోతే సునామీ లాంటి హెచ్చరికలు ఏమైనా వచ్చే ముందు ఇట్లాంటి సంకేతాలు వచ్చాయా అన్న దాని మీద ప్రస్తుతం ఎన్సీఎస్ రీసెర్చ్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మరి కాసేపట్లో దాని మీద ఒక స్పష్టమైన ధృవీకరణ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భూ ప్రకంపనలు అయితే వచ్చినట్లుగా అయితే ఖచ్చితమైన సమాచారమే ఉంది. వాళ్ళైతే అధికారికంగా దాన్ని ధృవీకరించారు. కానీ అది ఎందువలన, ఎటువంటి మార్పులు వలన ఈ రకమైన భూ ప్రకంపనలు వచ్చాయన్న దాని మీద మాత్రం ప్రస్తుతం నిపుణులు అయితే మాత్రం దాని మీద రీసెర్చ్ అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనతో తెల్లవారుజామున జరిగింది. ఎవరు కూడా అంత పెద్దగా అబ్జర్వేషన్ చేయనప్పటికీ కూడా కొంతమంది దాన్ని స్పష్టంగా అబ్జర్వ్ చేశామని చెప్తూ ఉన్నారు. ఒకసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇదేమీ అంత ప్రమాదకరమైంది కాదు, ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడక్కర్లేదు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించేలాంటి అంత తీవ్రత అయితే మాత్రం లేదు అన్నది ప్రస్తుతం నిపుణులు చెప్పిన మీదట అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నంలో వచ్చిన ఈ భూ ప్రకంపనల మీద మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం నిపుణులు అయితే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.